టీడీపీని చంద్రబాబును బద్ధశత్రువుగా చూసిన ముద్రగడ పద్మనాభం సడన్ గా రూట్ ఎందుకు మార్చారు? వైసీపీ వైపు వెళ్తున్న ముద్రగడ బస్ ఒక్కసారిగా జనసేన టీడీపీ వైపు ఎందుకు వెళ్ళింది? వైసీపీతో ఎక్కడ బెడిసి కొట్టింది? ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్. ఎవరు ఊహించని విధంగా ముద్రగడ టీడీపీ జనసేన కూటమి వైపు అడుగులేయడం అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేసిన ఆందోళనలు 2014-2019 మధ్య కాలంలో కాపు ఉద్యమం నాటి టీడీపీ ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. టీడీపీ ఓటమికి ముద్రగడ చేసిన ఉద్యమం కూడా ఓ కారణం. ఇక ఉద్యమంలో చంద్రబాబు ప్రభుత్వం తన కుటుంబాన్ని నానా ఇబ్బందులు పెట్టిందనే విషయాన్ని చాలా సందర్భాల్లో ముద్రగడ తన లేఖల ద్వారా గుర్తు చేస్తూనే ఉన్నారు. అలాగే 2019 తర్వాత కాపు ఉద్యమం కాపు రిజర్వేషన్ల గురించి గతంలో మాదిరిగా పెద్దగా ఉద్యమించింది లేదు. దీంతో ముద్రగడ ఆయన కుటుంబం నెమ్మదిగా వైసీపీకి యూటర్న్ అవుతారనేదే అంతా భావించారు. దీనికి తగ్గట్టే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ముద్రగడ ఫ్యామిలీ కూడా వైసీపీ వైపు అడుగులు వేస్తున్నట్టే కనిపించింది. వచ్చే ఎన్నికల్లో ముద్రగడ ఫ్యామిలీ నుంచి వైసీపీ తరపున పోటీ చేయడం ఖాయమనే చర్చ జరిగింది. దాదాపు ముద్రగడ ఫ్యామిలీకి అంతా లైన్ క్లియర్ అనే అనుకున్నారు. కానీ ఇంతలో ఎవరు ఊహించని ట్విస్ట్, ముద్రగడ దగ్గరకు జనసేన నేతలు వెళ్లారు. పార్టీలోకి ఆహ్వానించారు. కలిసి పనిచేద్దామని ఆఫర్ ఇచ్చారు. అంతేకాకుండా టీడీపీ నుంచి కాపు నేత జ్యోతిల నెహ్రూ కూడా ముద్రగడను కలిశారు. అయితే ముద్రగడను కలవాలనుకున్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను తన ఇంటికి రావద్దని, వైసీపీకి తన ఇంటి తలుపులు తెరుచుకోవనే రీతిలో త్రిమూర్తులకు సంకేతాలు పంపారు ముద్రగడ. వైసీపీకి తనకు సెట్ కాదనే తోట త్రిమూర్తులకు ముద్రగడ చెప్పినట్టు సమాచారం. ఈ ఎపిసోడ్ అంతా ఒక్క రోజులోనే జరిగిపోయింది. దీంతో అందరిలో ఒకటే షాక్. ముద్రగడ ఈ స్థాయిలో యూటర్న్ ఎందుకు తీసుకున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇదే సందర్భంలో వైసీపీతో అసలు ఎందుకు చెడిందనే డౌట్లు వస్తున్నాయి. టికెట్ల దగ్గర జరిగిన పంచాయతీ కారణంగానే వైసీపీతో ముద్రగడ వ్యవహారం బెడిసి కొట్టిందనే చర్చ నడుస్తోంది. వైసీపీ వైపు నుంచి ఓ ఎమ్మెల్యే టికెట్ తో పాటు రాజ్యసభ స్థానాన్ని కూడా ఆశించినట్టు సమాచారం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభ సాధ్యం కాదని ముద్రగడకు వైసీపీ స్పష్టం చేసిందట. అందుకే వైసీపీలో చేరేంత వరకు వచ్చిన ముద్రగడ ఫ్యామిలీ సడన్ గా యూటర్న్ తీసుకొని జనసేన వైపు అడుగులేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. తాను చేసిన ఉద్యమం వల్ల వైసీపీకి బాగా కలిసొచ్చిందనే భావనలో ముద్రగడ ఉన్నారనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికలో జనసేనను కూడా కాదని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి అన్ని సీట్లు రావడానికి ఓ విధంగా తానే కారణమని ముద్రగడ అంచనా వేసుకున్నారని అంటున్నారు. ఈ పరిస్థితిలో తాను అడిగిన విధంగా రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీలోకి వెళ్లడానికి ఇష్టపడక వేరే పార్టీల వైపు ముద్రగడ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ముద్రగడ తన ఇంటి తలుపులు వైసీపీకి మూసేయడంతో అందరూ ఒక్కసారిగా స్టన్ అయ్యారని చెప్పాలి. అయినా ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని వైసీపీ నేతలే కాదు, జనసేన టీడీపీ నేతలు కూడా ఊహించలేదని అంటున్నారు. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో ఇంకెన్ని షాకులు తినాల్సి వస్తుందోనని చర్చ జరుగుతోంది.